వైడ్ వైడ్ సత్యప్రకాశం పరంగా ప్రధానమైన రెవెన్యూ శాఖ అని చెప్పాలి తప్పదు. సరే, గత ప్రభుత్వం ఏదైతుందో వారి ఆలోచన విధానం ఏదైనప్పటికీ ఈ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడంతో అసలు గ్రామ స్థాయిలో పాలన అనేది లేకుంటే ఇవాళ ప్రభుత్వం అంటే మనకు ముందు కనబడేది రెవెన్యూ శాఖ. ఇవాళ డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రకృతి వైపరీత్యాలతో ఏదైతుందో ఏదైనా మనకు విపత్తు సంభవించినప్పుడు మనకు ఆపదలు ముందు కనబడే ఒక వ్యవస్థ గ్రామ స్థాయి లోపల విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ. ఇలా ఎన్నికల నిర్వహణ కానీ లేక ప్రమాదాలు జరిగిన సంఘటనలే కానీ ఏవైనా కానీ చెప్పట్టుంది. మరి అటువంటి విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను మరి తొలగింపు చేయడంతో గ్రామ స్థాయి లోపల మన రెవెన్యూ శాఖకు సంబంధించి ఇప్పుడు కేవలం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ ముగ్గురు తప్ప వేరు లేని చెప్పంటుంది. కేవలం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ అయితే ఆయన అడ్మినిస్ట్రేటివ్ వింగ్ శాఖకే పరిమితారు కార్యాలయానికి. కానీ ఎంఆర్ఓకి ఏదైతుందో ఇప్పుడు రిజిస్ట్రేషన్ బాధ్యత అప్పగించడంతో ఆయన మోర్ దాన్ 50% టైమ్ ఈజ్ బీయింగ్ స్పెండ్ ఓన్లీ ఫర్ రిజిస్ట్రేషన్ పర్పస్. ఆయన గ్రామాలు సందర్శించి గ్రామాలలో ఉండేటువంటి ఒక సమస్యల గురించి ఆయన దృష్టి కేంద్రీకరించేటువంటి ఒక అవకాశం లేకుండా పోయింది. మిగిలింది రెవెన్యూ ఇన్స్పెక్టర్ తప్ప వీరెవ్వరు వారి కింద స్థాయిలో ఫీడింగ్ సోర్స్ లేకుండా అయిపోయింది. అట్లా ఇప్పుడు ధరణి అనేది ఏదైతుందో, సరే ధరణి అనేది వీళ్ళ రెవెన్యూ రికార్డుకు అదొక యాజమాన్య హక్కులను సూచించేటువంటి ఒక పత్రం మాత్రమే. అది దట్ కెన్ బి ఏ షేప్లోనో ఉండొచ్చు. అది ధరణి అనేది ఏదైతుందో వేదం కాదది. ధరణి వేదం కాదది. ఒక రైతుకి ఏదైతుందో యాజమాన్యపు హక్కులను సూచించేది ఆ ధరణి రికార్డు. ఆ ధరణి రికార్డులో ఇక్కడైనా లోపాలు జరిగినప్పుడు దాన్ని పరిశీలించి సరిచేసేటువంటి ఒక అధికారం ప్రభుత్వానికి ఉండాలి, రెవెన్యూ అధికార యంత్రాంగానికి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ పొరపాటు జరిగినప్పుడు దాన్ని పరిశీలించి దాన్ని సరిచేసేటువంటి ఒక అధికారము లేకుండా పోయింది. కాబట్టి ధరణిని ఏదైతుందో రివ్యూ చేయడానికి ముందుగా మనం చేయవలసింది ఏంటంటే ఒక రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేయాలి. ఒక జిల్లా స్థాయిలో ఒక రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేసి ధరణిలో ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు ఏదైతుందో ఆ రెవెన్యూ బోర్డుకు తీసుకొచ్చినట్టయితే ఆ రెవెన్యూ బోర్డు వాటిని పరిశీలించి ఆ పరిష్కారానికి ఏదైతుందో తగు నిర్ణయం తీసుకోవద్దు. దట్ కెన్ బి పాసిబుల్ విత్ దట్ వే. అట్లా ఇంకోటి దాంట్లో ఇప్పుడు పొసెషన్ కాలం లేకుండా అయిపోయింది. కాస్తుదారు వీళ్ళు ఉదాహరణకు కుటుంబం లోపల 4 అన్నదమ్ములు ఉంటుంటే కుటుంబం పెద్దది, నా పేరుతో భూమి ఉంటుంది. నా ఏమైపోతుంది, అది ఏదైతుందో వారసత్వం హక్కు అయినప్పటికీ నా పేరు నమోదవుతుంది. సాగు కాలం లేకపోతుంది. నా సోదరులకు ఏదైతుందో వాళ్ళు కూడా హక్కుదారులను సూచించేటువంటి ఒక అవకాశం లేకుండా పోయింది. కాస్తుకార కాలం అనేది ఎసెన్షియల్, పొసెషన్ కాలం అనేది దాన్ని రెస్టోర్ చేయాలి. ధరని ఏదైతుందో రివ్యూ చేసి దానికి తగు విధంగా మార్పులు చేయాలి. మేము అనేది వ్యవస్థ రద్దు చేయాలని చెప్పాను కాదు, దానికి తగు విధంగా మార్పులు చేసి రైతాంగానికి ఏది మనకు సులువుగా ఉంటుంది, మీలో అనుకూరుసులు దాని విధంగా దాన్ని తీర్చిదిద్దాలని ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. అట్లా విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ సర్వీస్ రెగ్యులరైజేషన్ మీద కుర్తి, సర్వీస్ రెగ్యులరైజేషన్ మీద భిన్నాభిప్రాయం లేదు ఎవరికి. కానీ సర్వీస్ రెగ్యులరైజేషన్ అంటే ఒక భావనతో నెపంతో వాళ్ళు వివిధ శాఖలు బదిలీ చేయడంతో కనీసం ఇప్పుడు 4 మాసాలలో వాళ్ళు వేతనాలు కూడా పొందలేకపోతారు చెప్పంటారు. వాళ్ళు వేతనాలు పొందలేకపోతారు. కాబట్టి విఆర్ఓ విఆర్ఐ వ్యవస్థను ఇది ఉందో వాళ్ళ సర్వీస్ రెగ్యులరైజేషన్ కొనసాగిస్తూ మళ్ళీ పేరెంట్ డిపార్ట్మెంట్, మదర్ డిపార్ట్మెంట్ రిస్టోర్ చేసినప్పుడు గ్రామ స్థాయిలో మన ప్రభుత్వం అంటే పాలన అంటే మనకు ప్రజానీకానికి అందుబాటులో ఉంటుందని ఒక భావన వ్యక్తం చేస్తున్నా. తప్పకుండా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి తీసుకెళ్తుందని చెప్పి పేర్కొంటున్నాం. అట్లాగే విద్యాశాఖ అనేది కూడా ప్రధానమైనది చెప్పండి. ఇలా మనకున్నటువంటి ఒక ఫండమెంటల్ రైట్స్లో ప్రాథమిక హక్కుల్లో ఇది ఉందో విద్య అనేది ప్రధానమైంది. ఇలా ఏ పౌరుడు తీర్చిదిద్దబడాలన్నా విద్య బరువు అయినప్పుడు మాత్రమే మనం అది అనుకుని సాధించగలుగుతాం. బేసిక్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే ఇవాళ విద్యార్థులు, నిరుద్యోగ యువత వాళ్ళు, ఎందుకంటే వీళ్ళ విద్యార్థులకు అందరికీ సమానమైన అవకాశం లభించాలి. విద్య సౌకర్యాలు పొందటం, ఉన్నవాడు లేనివాడు అనే ఒక ఈ తారతమ్యాలు ఉండకూడదు అనే ఒక భావనతో మనం భావిస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతుందో మరి ఏ కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన జరిగిందో అది అమలు కాలేకపోవటమే కాకుండా అసలు విద్యా వ్యవస్థనే ప్రైవేట్ పరమైపోయింది. ఏదైతుందో పాఠశాల స్థాయిలో, జూనియర్ కళాశాల స్థాయిలో ఏదైతున్నదో కొంత ప్రైవేట్ రంగం మనకు తెర మీద కనబడుతుంది.
వీళ్ళు ఏమైపోయింది, అసలు యూనివర్సిటీసే ప్రైవేట్ రంగం అయిపోయినాయి. యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ రంగం అయిపోయినాయి. దాంతో ఏమైపోయింది, ఈ విశ్వవిద్యాలయాలలో స్థానికతకు ప్రాధాన్యత లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే స్థానికత ప్రాతిపదికన ఉద్యమం చేపట్టబడడం జరిగింది. ఇప్పుడు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఎక్కడ కూడా చెప్పంటూ నేను దర్ ఇస్ ఓన్లీ 25% రిజర్వేషన్ ఫర్ లోకల్ రిజర్వేషన్, ఓన్లీ 25%. ది రెస్ట్ 75% ఏదైతే ఉందో నువ్వు ఎవరికైనా అడ్మిషన్ ఇచ్చుకో, ఏమైనా చేసుకో, దానికి సంబంధం లేదు. యూ కెనాట్ క్వశ్చన్ ఇట్. అంటే ఏంటి, ఆ 75% స్థానికేతరులు అంటే రాష్ట్రేతరులు అవకాశం పొందేటువంటి ఒక పరిస్థితి అక్కడ మనం కల్పిస్తున్నాం. అంటే దీంతో ఏమైపోతుంది, సోషల్ రిజర్వేషన్ కూడా దెబ్బతిపోతుంది. సామాజికంగా వెనుకబడి ఉన్నట్టుగా దళితులు బలహీన వర్గాలు ఉన్నాయి. ఆ దళితులు బలహీన వర్గాలకు ఏదైతే ఉన్నదో మనం ఏ రిజర్వేషన్ సౌకర్యం అల్పసంఖ్యాక వర్గాలే కానీ కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు చేపడుతుందో ఆ రెస్ట్ ఆఫ్ 75% లోపల ఆ రిజర్వేషన్ అనేది లేకుండా కోల్పోయిందని చెప్పండి. కాబట్టి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయవలసినటువంటి యొక్క ఆవశ్యకత ఉందని చెప్పండి. ముఖ్యంగా పాఠశాల స్థాయి విద్య ఇక్కడ మనకి ఏమైపోతుంది, మన విద్యా సౌకర్యాలు మెరుగుపరచాలి. ఆ విద్యా సౌకర్యాలు మెరుగుపరచడంలో ప్రభుత్వ దృష్టి కేంద్రీకరించడం ఏమైపోయింది, మొత్తం వ్యవస్థతో డీఫంక్ట్ అయిపోయింది. ఎంత మీరు రేషనలైజేషన్ అనేది ఎప్పుడు ఉత్పన్నం కావాలి, మన విద్యార్థుల సంఖ్య లభిస్తుంది అని చెప్పి అంటారు. విద్యార్థుల సంఖ్య లభించబడిన కారణం ఎవరు, ప్రభుత్వ విధానం సక్రమంగా ఉంటే మీకు అడ్మిషన్ పెరుగుతుంది. ఇప్పుడు అడ్మిషన్ పెరగకుండా అడ్మిషన్ తగ్గుతుంది. అడ్మిషన్ తగ్గడానికి బాధ్యత ఎవరిది, ప్రభుత్వానికి బాధ్యత. మీరు ఆ నాణ్యత తీర్చిదిద్ది ప్రజలకు విశ్వాసం కలిగించినప్పుడు ఏదైతుందో నీకు అడ్మిషన్ సంఖ్య పెరుగుతుంది. సంఖ్య పెరిగినప్పుడు టీచింగ్ స్టాఫ్ పెరుగుతుంది. మేము ఇంతవరకు ఏదైతే టీచింగ్ స్టాఫ్ను కుదించాలి, టీచింగ్ స్టాఫ్ను కుదించాలని చెప్పంటే సంఖ్య చేరికను తగ్గించాలి. సంఖ్య చేరిక తగ్గితే నీకు టీచింగ్ స్టాఫ్ తగ్గితే ఏదైతుందో ప్రభుత్వమే భారం తగ్గించుకుందంటే ఆలోచన తప్ప ఇంకోటి ఏది నేను చెప్పంటుంది. కాబట్టి వీళ్ళ విద్యా వ్యవస్థ మెరుగుపడాలంటే బేసిక్గా అడ్మిషన్ పెరగాలి. మనం చెప్పండి, అడ్మిషన్ పెరగాలంటే పాఠశాలకు మానిటరింగ్ ఉండాలి. ఇలా మానిటరింగ్ అనేది ఎంఈఓ వీళ్ళ మండల స్థాయి ఎడ్యుకేషన్ ఆఫీసర్లు మొత్తం జీరో. ఇక్కడ మొత్తం మండల విద్యాశాఖ అధికారులు అందరూ కూడా ఏదైతుందో అదనపు ఛార్జీతో నిర్వహిస్తున్నది. ఎవరు, హెడ్ మాస్టర్, దానికి ఎంఈఓ ఇన్ఛార్జ్. హెడ్ మాస్టర్ పోయి ఎంఈఓ పర్యవేక్షణ చేయాలని చెప్పి ఇక్కడ పాఠశాల కుట్టుబడి అలా ఇక్కడ బోధన చేయలేరు, పాఠశాల పర్యవేక్షణ చేయలేరు, మండల పర్యవేక్షణ చేయలేరు. ఎంఈఓ కానీ, డిప్యూటీ డిఓ కానీ, డిఈఓ కానీ, ఇవన్నీ ఆల్ మానిటరింగ్ పోస్ట్. ఇక్కడ డిఓలు ఖాళీ, డిప్యూటీ డిఓలు ఖాళీ, ఎంఈఓలు ఖాళీ. నా ఆలోచన సూచన ప్రభుత్వానికి ఏదైతున్నదో ముందస్తుగా మీరు డిఈఓ, డిప్యూటీ డిఈఓ అండ్ ఎంఈఓ ఈ వీటిని ముందు భర్తీ చేయాలని చెప్పండి. తర్వాత ఏదైతే మీరు స్కూల్ అసిస్టెంట్సే కానీ మన పండిత్ పోస్టులే కానీ అవి ఏ విధంగా ప్రమోషన్స్ ఇవ్వాలి, అవి ప్రమోషన్స్ ఇవ్వగలిగినప్పుడు ఏదైతుందో మన ఖాళీల సంఖ్యను మనకు తెలిసి వస్తాయి. ఖాళీల సంఖ్య తెలిసినప్పుడు ఏదైతే మన భర్తీ కొరకు మనం చర్య చేపట్టే అవకాశం ఉంది. ఇప్పుడు టెట్ క్వాలిఫై అయినటువంటి విద్యా అర్హత పొందిన వాళ్ళే, బోధన అర్హత పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనం గతంలో టెట్ నిర్వహణే అది మర్చిపోయింది. ఒక 7 సంవత్సరాలు టెట్ నిర్వహణే మర్చిపోయిందని చెప్పి అంటారు. ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో టెట్ నిర్వహించింది. బట్ టెట్ క్వాలిఫై అయిపోయి కూడా వాళ్ళు ఏమైపోయింది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ లేకపోవడంతో వాళ్ళు మళ్ళీ రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఏర్పడింది. వీళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, రిక్రూట్మెంట్ అనేది ప్రధానమని చెప్పి అంటున్నాం. తెలంగాణ ఉద్యమమే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, పోస్ట్ రిక్రూట్మెంట్. ఈ 2 అంశాలు ఏదైతుందో ప్రభుత్వం కొద్దిగా నిర్వీర్యం చేసిందని చెప్పి అంటారు గత ప్రభుత్వం. కాబట్టి ఈ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంటే కానీ, పోస్ట్ క్రియేషన్ కానీ అవి చేయబడినప్పుడే నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఒక విధమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగించగలుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉంది, వేములవాడ రాజన్నతో పేరు పెట్టింది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. దాంట్లో భిన్నాభిన్న ఎవరికి లేదు. మన భద్రాద్రి ఉన్నది, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఏదైతుందో భద్రాద్రి పేరు పెట్టుకుందాం, ఇట్లా పెట్టుకుందాం. ఇప్పుడు వరంగల్ జిల్లా కాకతీయ అని పేరు పెట్టుకుందాం. పేరు పెట్టుకోవడానికి అభ్యంతరం లేదు. కానీ జోన్స్ అనేది ఏదైతుందో అది ఇష్టాను రీతిగా చేయడం వల్ల సిరిసిల్ల వేరు, జగిత్యాల వేరు, సిరిసిల్ల వేరు, కరీంనగర్ వేరు. నాకు అది పాపం ఆ భీమ్గల్లా ఒక టీచర్ అమ్మాయి బలవన్మరణి పాల్పడ్డని చెప్పండి. దిస్ ఈజ్ ఐ థింక్ అప్పుడు 2 years బ్యాక్. ఏదైతుందో ఆ అమ్మాయికి అక్కడ గాంధారి కామారెడ్డి దగ్గర ఉద్యోగం వచ్చింది. ఆ రావడంతో పిల్లలు ఇక్కడ చదవాలా, అక్కడ చదవాలా, ఊళ్ళో చదవాలంటే ఆమె ఇక్కడ అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. గాంధారి తీసుకుపోతున్నాడు, భవిష్యత్తులో నేటివిటీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. దాని పర్యవసానం చివరికి అమ్మాయి మీ టీచరే భీమ్గల్ దగ్గర బలవన్మరణి పాల్పడ్డని చెప్పి అంటుండే. ఏది ఏమైనా జోన్స్ ఏదైతుందో వీటి పట్ల వీళ్ళ ప్రభుత్వం దృష్టి కేంద్రీ సాధ్యమైనంత తొందరలో నా సూచన అయితే ఉమ్మడి 10 జిల్లాలు జోన్స్గా క్రియేట్ చేసుకొని
మళ్ళీ దాన్ని మీరు ఒక 5 లేక 6 4 దాన్ని బట్టి మల్టీ జోన్స్ క్రియేట్ చేసుకొని అట్లా చేసుకుంటే ఇవాళ ఉద్యోగస్తులకు సౌకర్యంగా ఉంటుంది, ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయులే కానీ ఇన్ సర్వీస్ వాళ్ళకు సౌకర్యంగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం భవిష్యత్తు వాళ్ళకు కూడా అది సౌకర్యంగా ఉంటుంది చెప్పండి. అట్లా ఇప్పుడు కొత్త సూచన చేసి సార్ నాకు కూడా దృష్టి రాలేదు. ఇవాళ ఈ నేటివిటీ అనేది ఏదైతే ఇవాళ 1st to 7th 4 years అని తీసుకుంటుండ్రు. గతంలో ఏదైతే ఉందో అది 4th to 10th ఉండే. వాస్తవంగా 4th to 10th ఉంటేనే సౌకర్యం ఉంటుంది. ఒక విద్యార్థి పాఠశాల ఇవాళ ఇప్పుడు ప్రైమరీ నర్సరీ అంతా ఏదైతే ఉందో తల్లిదండ్రుల పర్యవేక్షణ జరుగుతుంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ జరిగినప్పుడు ఏదైతే స్కూల్ అనేది మనం నిర్ణయించాం, అది ఇప్పుడు 4th to 7th మధ్యలో వస్తుంది. కాబట్టి మళ్ళీ దాన్ని 4th to 7th తీసుకెళ్తే బాగుంటుంది ఒక అభిప్రాయంతో కూడా నేను ఏకీపిస్తున్నా. అట్లాగే ఈ పెన్షన్ విధానం ఏదైతే ఉందో ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంతో ఉద్యోగస్తులకు భావి జీవితం భవిష్యత్తు పట్ల భద్రత లేకుండా. కాబట్టి ఈ సిపిఎస్ తానే గతంలో ఏదైతే ఉందో మన ఏ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సౌకర్యాన్ని ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులు కల్పింపచేయడం జరిగిందో దాన్ని పునరుద్ధరింప చేయడానికి మరి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. అట్లా ఈ అంశాలన్నీ కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి విద్యాశాఖకు ఏ విధంగా బలోపేతం చేయాలి, విద్యాశాఖ బలోపేతం అయినప్పుడు మాత్రమే మన తెలంగాణ సమాజం భవిష్యత్తును నిర్దేశించగలుగుతాం. దాని ఫౌండేషన్ ఏదైతే పాఠశాల స్థాయి విద్య అని చెప్పంటున్నాం. ఆ పాఠశాల స్థాయి విద్యను బలోపేతం చేయడానికి పాఠశాలన్నింటిని కూడా ఏ విధంగా మానిటరింగ్ చేయాలి. వాళ్ళ వంట కార్మికులనే పాపం చెప్పంటున్నాం. వాళ్ళ మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో అది పిల్లలు వచ్చి ఇంటికి పోయొచ్చే అవకాశం ఉండదు. మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పిస్తున్నాం. వాళ్ళకి అరకొర వేతనాలతో వాళ్ళు నిర్వహణ చేయాలంటే సాధ్యమే పని కాదు. వాళ్ళ వంట కార్మికులు కానీ స్వీపర్స్ కానీ అసలు నిజంగా ఆశ్చర్యమే అంటున్నా. పాఠశాల తరగతి గదులే కానీ వాటి క్లీన్లీనెస్ అనేది ప్రధానమని చెప్పి అంటున్నా. కాబట్టి ఈ స్వీపర్ సంబంధించి ఇవన్నీ కూడా నేను తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా. అంటే బోత్ ఎడ్యుకేషన్ అండ్ రెవెన్యూ వ్యవస్థ. రెవెన్యూ ఏమో పాలనా పరంగా ప్రభుత్వానికి ఏదైతే ఉందో అది కళ్ళు లాంటిది అంటుంది చెప్పండి. ప్రభుత్వం అంటేనే రెవెన్యూ వ్యవస్థ, ప్రభుత్వం అంటే రెవెన్యూ వ్యవస్థ. ఆ రెవెన్యూ వ్యవస్థ పూర్తి నిర్వీర్యం అయిపోయిందని చెప్పంటున్నాను. ఆ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి పాలనను ఏ విధంగా పటిష్టం చేయాలనో అదొక సూచన. ఈ విద్యకు సంబంధించిన 2 సూచనలు తప్పకుండా వల్ల మరి నాకు కలిసి దీనికి సంబంధించినటువంటి ఒక ఉద్యోగస్తులు నాకు ఏదైతే మరి విజ్ఞప్తి చేయడం జరిగిందో డెఫినెట్లీ టేకింగ్ నోటీస్ ఆఫ్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్.